సో నిజంగానే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలు ఇస్తుంటారు. ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, ఎంపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఈ పొద్దు రేపు సర్పంచ్ అభ్యర్థి కూడా హామీలు ఇస్తారు. కానీ చాలా తక్కువ మంది ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, నిలబెట్టుకోవడంలో చాలా తక్కువ మంది ఉంటారు. సో అందులో మొదటి వ్యక్తి మదన్ మోహన్ రావు ₹1 జీతం తీసుకుంటా గెలిస్తే అని చెప్పారు. సో అన్నట్టుగానే గెలిచిర్రు. ₹1 జీతం తీసుకుంటూ ఏడాదిన్నర పాటు కంటిన్యూ చేస్తారు. సో ఏంటి ₹1 జీతం కాన్సెప్ట్ ఏంటి? జీతం కాన్సెప్ట్ అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మీకు గుర్తుంటుంది. అది మనం చిన్నగా ఉన్నప్పుడు ఆయన ₹1 నేను జీతం తీసుకుంటా అని చెప్పిండు. ప్రజలకు సేవ చేస్తా, నేను నా మంచి జీవితాన్ని అంటే ఆ రోజు నటన జీవితాన్ని వదిలేసి రాజకీయాలకు వస్తున్నాను. నేను కూడా ఎందుకంటే రాజకీయాలకు వచ్చింది డబ్బుల గురించి కాదు, అంటే ఎమ్మెల్యే మీద సంపాదించడం ఆర్జన కాకుండా, కమిషన్లు కాకుండా, నా ఎల్లారెడ్డి నియోజకవర్గం అనేది చాలా పేద కాన్స్టిట్యున్సీ. ఈ పేద కాన్స్టిట్యున్సీ గత 40 సంవత్సరాల్లో వెనుక వేయబడ్డది. సో కనుక నేను ₹1 జీతం తీసుకుంటాను. ఎందుకంటే యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్గా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అంటే ఎంప్లాయీకి ఎట్లయితే శాలరీ వస్తుందో ఎమ్మెల్యేకి శాలరీ వస్తుంది కనుక ₹1 జీతం తీసుకుంటా. నేను కమిషన్లు తీసుకోను. నేను కమిషన్లు తీసుకున్నట్టు మీరు రుజువు చేస్తే నేను అని అఫిడవిట్ మీద కరెక్ట్ 10 రోజుల ముందు నేను అఫిడవిట్ రాసి ప్రెస్ మీట్ పెట్టి, ఆ రోజు షెట్పల్లి సంగారెడ్డి అనే గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి నేను డిక్లేర్ చేసినాను.